జనసేనాని జనంలోకి రాబోతున్నాడు. ప్రజాక్షేత్రంలో పవర్ స్టార్ గళం వినిపించనున్నారు. రేపు తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ జరగనుంది. ఇందిరా స్టేడియంలో సభ ఏర్పాట్లను జనసేన కార్యకర్తలు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ జరుగుతుంది. ఇప్పటికే అనుమతి కోసం పవన్ అభిమానులు ప్రయత్నించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం ఉంది. 2 రోజులుగా కీలక నేతలతో జనసేనాని చర్చలు జరిపారు. ముఖ్యంగా పోలవరం ప్రత్యేక హోదాపైనే పవన్ ప్రసంగించనున్నట్లు సమాచారం. ప్రతి జిల్లాలోనూ సభ పెట్టే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ప్రత్యేక సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక తిరుపతి నుంచి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, గుడ్ ఆఫ్టర్నూన్. పవన్ కళ్యాణ్ సభపై డీటెయిల్స్ ఏమిటి? రమణ, రేపు సాయంత్రం 4 గంటలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం వెలువడించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు కూడా జనసేన ప్రశ్నించడం కోసం వచ్చినటువంటి జనసేన ఒక రాజకీయమైనటువంటి విధానంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద, అదేవిధంగా కేంద్రంతో వ్యవహరించాల్సినటువంటి తీరుపైన ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకెళ్ళడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకోవడం జరిగింది. రేపు తిరుపతితో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం మీద, అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఈ జనసేన అన్నది ప్రజల్లోకి వెళ్లాలన్నటువంటి కాన్సెప్ట్ తో తయారవుతోంది. దీనికి సంబంధించి రేపు పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. అదేవిధంగా జిల్లాల వారీగా కూడా కొన్ని బాడీస్ ని, అడహాక్ బాడీస్ ని వేసుకుని దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఒక పిలుపు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయంగా ఒక స్పష్టమైనటువంటి వైఖరిని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విధానాలపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరిని రేపు పవన్ కళ్యాణ్ తిరుపతి వేదికగా ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు కూడా రాజకీయపరమైనటువంటి అంశాల గురించి సూచాయిగా మాత్రం వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ రేపటికైతే ఒక స్పష్టతతో వస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయాలపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన, అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన తిరుపతి వేదికగా చేయాలన్నటువంటి అభిలాషతో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తులతో నిన్న నుంచి కూడా మంత్రాలు జరుపుతున్నారు. నిన్న తిరుపతికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తిరుమలకి చేరుకుని తిరుమలలో నిన్నంతా కూడా కీలకమైనటువంటి వ్యక్తులతో మంత్రాలు జరిపినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు అంతా కూడా ఎవరైతే కోర్ కమిటీలో ఉన్నారో వారందరితో కూడా మంత్రాలు జరుపుతున్నారు. రేపు సాయంత్రం 4 నుంచి 4:30 మధ్యలో తిరుపతిలో జరగబోతున్నటువంటి ఇందిరా మైదానం తుడా ప్రాంగణంలో ఉన్నటువంటి ఇందిరా మైదానంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. హడావుడిగా ఏర్పాటు చేసినటువంటి సమావేశం కావడంతో చిన్న గ్యాదరింగ్ తోనే ఒక పెద్ద మెసేజ్ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే స్పష్టత మాత్రం వచ్చే అవకాశం ఉంది. పోలవరం మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది అంటున్నారు. అదేవిధంగా స్పెషల్ స్టేటస్ మీద కూడా జనసేన పార్టీ ఏ విధమైనటువంటి వైఖరిని అవలంబిస్తుంది అన్నటువంటి అంశం మీద కూడా రేపు పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా రిపోర్టర్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతానికి జనసేన పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? పవన్ కళ్యాణ్ ఆలోచనలు? రమణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజల ముందుకు రాబోతున్నారు. 2 ఏళ్ల క్రితం ఎన్నికల ముందు వచ్చి జనసేన పార్టీని పెడుతున్నట్టుగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ అప్పటి రాజకీయాలపైన ఆయన ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిపై మెచ్చిపోసిన పవన్ కళ్యాణ్ బహిరంగంగా బీజేపీకి, అదేవిధంగా టీడీపీకి మద్దతు పలికారు. ఆ తర్వాత కూడా కొన్నిసార్లు ప్రత్యేక హోదా మీద, అదేవిధంగా రాజధానిలో ల్యాండ్ పూలింగ్ అంశం మీద కూడా ఆయన రాజధాని ప్రాంతంలో 2 సార్లు పర్యటించారు. ఆ తర్వాత ప్రత్యేక హోదాపై ట్విట్టర్లతో పాటుగా పలుసార్లు ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఆయన వాయిస్ కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. 3 రోజుల క్రితం కర్ణాటక మాజీ సీఎం తను కలిసిన నేపథ్యంలో కూడా ఆయన మీడియాతో మాట్లాడిన తీరు అభిమానుల్ని నిరుత్సాహానికి గురి చేసింది. నా చేతిలో ఏం లేదు, నేను ఎమ్మెల్యేని, ఎంపీని కాదు, నేను ఇప్పుడు చేయగలిగింది ఏం లేదన్నట్టుగా ఆయన మాట్లాడటం కొంత అభిమానులకి నిరుత్సాహం కలిగించింది. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని హత్యకు గురవటం, వినోద్ రాయల్ హత్యకు గురైన తర్వాత అక్కడ పరిణామాలంతా కూడా తిరుపతిలో ఆయన వెళ్ళిన తర్వాత అభిమానులు చుట్టుముట్టడం కావచ్చు, లేదంటే వినోద్ రాయల్ కుటుంబ సభ్యుల ఆవేదన కావచ్చు, వీటన్నిటి తర్వాత కొంత జనాల్లోకి వెళ్ళాలన్న భావన పవన్ కళ్యాణ్ లో వెళ్ళినట్టు కనిపిస్తుంది. ముందుగా అతని పరామర్శ చేసిన తర్వాత తిరిగి రావాలని అనుకున్న పవన్ కళ్యాణ్ అక్కడికక్కడే ఒక బహిరంగ సభ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీంతో రేపు సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో ఆయన బహిరంగ సభ పెట్టబోతున్నారు. మొత్తంగా రాజధాని సమస్యలతో పాటుగా రాష్ట్రంలోని కోరుకుంటున్న ప్రత్యేక హోదాపై కూడా పవన్ కళ్యాణ్ తన వైఖరిని స్పష్టం చేయబోతున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసి ప్రతి జిల్లాలో కూడా ఒక బహిరంగ సమావేశం పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇందుకు అనుగుణంగా రేపటి నుంచి తిరుపతితో దానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. రమణ.
ఓకే మధు, మారనున్న రాజకీయ సమీకరణాలకు ఒక నాందిగా చెప్పుకోవచ్చా రేపటి సభ? ఖచ్చితంగా ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా సమస్యలపైన ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేకపోతున్నారు, ఆయన మౌనం ఎందుకు వహిస్తున్నారు, ఇద్దరితో కలిసి టీడీపీ బీజేపీలతో కలిసి ఆయన చెప్పడం వల్లే ఓట్లేశారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మిగతా పార్టీలన్నీ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇది సరైన సమయం కాదని చెప్పి సన్నిహితులతో చెప్పి ఊరుకున్నారు ఇప్పటి వరకు కూడా. కానీ ప్రస్తుతం పరిస్థితులు ఆయన మాట్లాడాల్సిన పరిస్థితికి దారితీస్తా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ జరిగిన తీరు కావచ్చు, లేదంటే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా రాజకీయంగా కొంత వెనుకబడిన ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కొంత నిరుత్సాహంగా ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా సమాయత్తపరచడానికి, వారికి ఒక దిశానిర్దేశం చేయడానికి రేపటి సభను ఒక ఆయుధంలాగా ఒక వాడుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ సన్నిహితులు కావచ్చు, ఆయన అభిమానులు కొంతమంది దగ్గర వారు కావచ్చు, వారందరితో కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దాంతో రేపటి సభలో వారందరికీ కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ శ్రేణులను అన్ని రకాలుగా సమాయత్తం చేయడంతో పాటుగా మరో 2-3 సినిమాలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉంటానని గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దానికి అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా ఎటువంటి కార్యాచరణ అవలంబిస్తే బాగుంటుంది అనే దాని మీద పవన్ కళ్యాణ్ వివరణ చేస్తున్నారు. దీనికి రేపటి సభను వేదికగా చేసుకోబోతున్నారు. రమణ. రైట్ మధు, థ్యాంక్ యూ.